నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సో నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్తూ చాలా సమస్యలపై కూడా మాట్లాడడం జరిగింది. సో మరి దీనిపై నిరుద్యోగులు ఎట్లా స్పందిస్తారు? ఎందుకంటే వాళ్ళు దాదాపుగా ప్రధానంగా 2 లక్షల ఉద్యోగాల విషయంలో కావచ్చు, జాబ్ క్యాలెండర్ అంశం మీద కూడా కొట్లాడుతూ ఉన్నారు ఎన్నో రోజుల నుండి. సో మరి ఎట్లా స్పందిస్తారనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి రవికుమార్ గారు ఉన్నారు. అన్న నమస్తే. సో మరి నిన్న రేవంత్ రెడ్డి గారు అయితే క్యాంపస్కి వెళ్ళేసి చాలా సందర్భాల గురించి మాట్లాడుతూ ఉన్నారు, చాలా సమస్యల గురించి మాట్లాడుతూ ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా, రాబోయే రోజుల్లో ఇంకో 40,000 ఉద్యోగాలు కూడా ఇస్తా ఉన్నాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు? అసలు 2 లక్షల ఉద్యోగాలు అన్న మాటనే ఒట్టి మాటగా మిగిలింది. నిన్న ఆయన మాటల్లో కానీ ఆయన ప్రసంగంలో చూస్తే ఎంత దారుణం అంటే, ఇంకా డిసెంబర్ 9 అంటే ఏమైతే 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు వాళ్ళు ఇచ్చిన 60,000 ఉద్యోగాలను వీళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. సరే, అది 60,000 అనుకున్నా కూడా 1,00,000 ఉద్యోగాలు అయితే, అంటే 2 సంవత్సరాల్లో మాకు 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నావు అంటే నువ్వు ఎప్పుడైతే మేనిఫెస్టో ఉంది కదా, మేనిఫెస్టో కన్నా ముందు వచ్చినటువంటి నోటిఫికేషన్లు అన్నీ కూడా నా నోటిఫికేషన్లు అని చెప్పుకుంటున్నావు. నువ్వు వేసిన ఎంత, నీ ప్రభుత్వం వేసింది ఎంత? ఓన్లీ 10,000 మాత్రమే, 11,000 మాత్రమే. ఆ 11,000 ఉద్యోగాలు వేసి దాన్ని పబ్బం గడుపుకుంటున్నారు. దాన్ని 11,000 మాత్రమే నోటిఫికేషన్లు వేసినారు. దాన్ని పబ్బం గడుపుకొని మరొక అబద్ధం, ఎంత దారుణమైన అబద్ధం ఏంటంటే, నేను 2 లక్షల ఉద్యోగాలు నేను ఇస్తా అని చెప్పేసి మోసం చేయడం కాకుండా, ఉస్మానియా వేదికగా, ఉస్మానియా యూనివర్సిటీ అంటే అందరికీ చాలా గొప్ప ఉస్మానియా యూనివర్సిటీ, ఆ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా అనేక అబద్ధాలు చెప్తా ఉన్నాడు. అడుగున అబద్ధాలు. మేమంటే అశోక్ నగర్ చౌరస్తాలో కూర్చొని రాస్తారోకలు చేసినామంట, ధర్నాలు చేసినామంట నోటిఫికేషన్ లేకుండా. ప్రతిసారి అదే మాట మాట్లాడుతున్నాం. ఎందుకు నీకు అంతగానం? నిరుద్యోగులపైన కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష కట్టింది, రేవంత్ రెడ్డి కక్ష కట్టిండు. ఇప్పుడు కూడా ఆయన ఉస్మానియా యూనివర్సిటీకి రావడానికి రీజన్ ఏంది? ఒకప్పుడు సెంట్రల్ లైబ్రరీకి వచ్చి, అశోక్ నగర్కి వచ్చి, రాహుల్ గాంధీని తీసుకొచ్చి టీ తాగిండు. అప్పుడు ఎందుకు తాగిండు? ఆయన ఉద్యోగం కోసం తాగిండు, ఆయన ప్రభుత్వం. ఇప్పుడేంది? వాళ్ళ కార్యకర్తల ఉద్యోగం కోసం ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీకి పోయిండు. ఏం కార్యకర్తల ఉద్యోగం అంటే, రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి. అక్కడ పోతే నేను ఉద్యోగాలు చాలా ఇచ్చిన అని చెప్పుకొని తను గడుపుకోవడానికి, పబ్బం గడుపుకోవడానికి మాత్రమే ఈరోజు అశోక్ నగర్కి రాకుండా అక్కడికి వెళ్ళింది. మరి రమ్మనేది ఉండి అశోక్ నగర్కి వచ్చినప్పుడు నీకు ఉద్యోగం ఇచ్చింది మేము కదా, నీ ఉద్యోగాన్ని నిలబెట్టింది మేము కదా. 1.35% ఓట్లతో గెలిచిండ్రు. ఆ పర్సెంటేజ్ ఓట్లు ఇచ్చింది ఎవరు? మేమే కదా, మేము కష్టపడిచ్చినాం కదా. మరి రమ్మనేది ఉండి అశోక్ నగర్, ఇటు నుంచి వెళ్ళినావు, ఇటు నుండి వచ్చినావు, కానీ అశోక్ నగర్కు రావడానికి రాకపోయా. అక్కడ కూడా ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి ముల్లా కంచెలు పెద్ద పెద్ద గేట్లు, ఒకప్పుడు ప్రగతి భవన్ దగ్గర ఉంటే అవే గేట్లు, ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొడతామని చెప్పినావు. కానీ ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు అదే కంచెలు పెట్టుకొని నువ్వు కూడా రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎంత దారుణమైందంటే, ఎక్కడైనా ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా చివరికి మిగిలింది నిరుద్యోగుల పాలిట శాపంగానే మారుతుంది. ఎందుకు శాపంగా మారుతుంది అంటే, నిన్న పక్కనే లైబ్రరీ ఉంది, లైబ్రరీ వాళ్ళని ఎవరిని తీసుకోకుండా, లైబ్రరీలో ఉన్న నిరుద్యోగులను ఎవరు మాట్లాడకుండా, అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో 6,000 మంది పైచిలకు విద్యార్థులు ఉన్నారు, వాళ్ళని ఎవరు తీసుకోకుండా ఎన్ఎస్యూ కానీ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను తీసుకోపోయాను. నాతో ఫోటోలు ఉన్నాయి. ఇంత దారుణమా? వాళ్ళు మాత్రమే విద్యార్థుల, మా విద్యార్థులు లేకున్నారా? ఎట్లా చూడొచ్చు అక్కడ? అంటే నిన్న మొత్తం మీటింగ్లో చూసుకున్నా కూడా నిరుద్యోగులు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? స్టూడెంట్స్ కావచ్చు, ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు, ఎవరైనా కనిపించలా మీకు? ఎవరు లేరు. అదే చెప్తున్నా, ఓన్లీ ఎన్ఎస్యూ వాళ్ళు, యూత్ కాంగ్రెస్ వాళ్ళు మాత్రమే అక్కడ ఉన్నారు. మిగతా వాళ్ళు ఎవరు కూడా లేరు. అసలు వాళ్ళకు వాళ్ళు 5,000 కోట్లు 1,000 కోట్లు అనేది భజన కొట్టి రేవంత్ అన్న నాయకత్వం వర్దిల్లా అంటే, ఏ నిరుద్యోగి రేవంత్ అన్న నాయకత్వం వర్దిల్లా అని అంటాడు? ప్రతి నిరుద్యోగి కడుపుమంట ఉంది. రేవంత్ అన్న నాయకత్వం ఎందుకు వర్దిల్లాలంటాం? ఎందుకంటారు? వాళ్ళ కార్యకర్తలు మాత్రమే అక్కడ అంటారు. వాళ్ళ కార్యకర్తలు జాబ్ కోసం వచ్చిండు. ఇప్పుడు ఆ రోజు ఈ జాబు, ఈ రోజు ఆ జాబ్ కోసం వచ్చిండు, కానీ మాకు జాబ్ ఇవ్వలేదు. ఆ 15 రోజుల్లో కోదండరాంకు జాబ్ వస్తుందని చెప్తున్నావు. మరి మేము సంవత్సరం నుండి పడిగా కాపులు కాస్తున్నాం, సంవత్సరం నుండి మాట్లాడుతున్నాం, కానీ మీ జాబులు వస్తే 15 రోజులని ఒకరోజు చెప్పలేదే. అంటే వాళ్ళ రాజకీయపరమైన పబ్బం గడుపుకోవడానికి ఇది చేస్తున్నారు. తప్పకుండా వాళ్ళకి బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తాం, బుద్ధి చెప్తాం కూడా. అంటే ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో కావచ్చు, ఇట్లా ఇనుప కంచెలు ఎక్కడైనా వేసినట్టు చూసారు ఏ ప్రభుత్వాలైనా? ఏ ప్రభుత్వాలు చూడలేదు. ఈవెన్ అసలు పోలీసు ఎంట్రీ అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే పోలీసుల ఎంట్రీ లేదని చెప్పేసి హైకోర్టు చెప్తే పోలీసుల ఎంట్రీ లేకుండే. కానీ ఇప్పుడు విచ్చలవిడిగా పోలీసులు అంటే 10 అడుగుల దూరంలో 10 మంది పోలీసులు, 10 అడుగుల దూరంలో 10 మంది పోలీసులను పెట్టి నువ్వు రాజ్యం తెచ్చినావు. ఎక్కడ వెళ్ళినా ఎవరు ప్రశ్నిస్తే పోలీసుల నుంచి ఫోన్లు చేయించడం, ఒత్తిడి చేయడం, పోలీసుల నుంచి ఇబ్బంది పెట్టడం, పోలీసుల నుంచి చాలా ఇబ్బందులు గురి చేస్తున్నావు. నిరుద్యోగులు అడిగినా ఇది చేస్తున్నావు, రైతులు అడిగినా, నిరుద్యోగులు అడిగినా పోలీసులు వచ్చే
హింసిస్తున్నావు, రైతులు అడిగినా హింసిస్తున్నావు, నిన్నగాక మొన్న మా అక్కలు ఆశా వర్కర్లు అడిగినా హింసిస్తున్నావు, ఎవరు అడిగినా కూడా పోలీసు రాజ్యం తెచ్చినావు, నువ్వు పోలీసు రాజ్యాంగం తెచ్చినావు. ఇది యనుమల రాజ్యాంగము, యనుమల రాజ్యాంగంలో భాగంగానే ఇది పోలీసు రాజ్యం నడుస్తుంది, రాజ్యహింస నడుస్తుంది. అనేక మంది రాజ్యహింస ఎవరు ప్రశ్నించిన గొంతుల పైన పౌర సమాజంలో ఎవరు ప్రశ్నిస్తే నిన్నగాక మొన్న ఒక చిన్న విషయం పైన పృథ్వీన స్పందిస్తే ఆయన అరెస్ట్ చేయడం అంటే ఎక్కడైనా సరే అరెస్టులతో భయభ్రాంతులకు గురి చేస్తున్న పౌర హక్కుల పైన ప్రశ్నించడం. మీ మీద కూడా చాలా మంది మీద ఎఫ్ఐఆర్లు అయినాయి, A1గా అరెస్టులు చేస్తా ఉన్నారు, ఎఫ్ఐఆర్ చేస్తా ఉన్నారు. అంటే ఒక పక్క ప్రజాపాలన అందిస్తా ఉన్నాము, ఎలాంటి నిర్బంధాలు లేవు, ప్రజాపాలనలో భాగంగా 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తా ఉన్నారు, రైతుల విషయంలో కావచ్చు అందరి విషయంలో న్యాయం చేస్తున్నామని చెప్తా ఉన్నారు. మరి కనిపిస్తుందా ప్రజాపాలన లెక్క? అసలు ప్రజాపాలన లేదు, ఇది ప్రజల పాలన లేదు, ప్రజలను హింసించే పాలనలా ఉంది, ప్రజలను ఇబ్బంది పెట్టే పాలనలా ఉంది. అడుగడుగున ఇబ్బందులు పెడుతున్నారు పౌర సమాజానికి కనిపిస్తుంది. పోలీసుల చేత ఉదయం 5 గంటల నుండి మొన్న చిన్న ప్రోగ్రామ్ మేము వినతి పత్రాలు వేయడానికి వెళ్తున్నామంటే చిన్న ప్రోగ్రామ్ చేస్తే దానికి కూడా పోలీసులతో ఫోన్లు చేయడం, బెదిరింపు వేయడం, ఇళ్ళ దగ్గరికి వెళ్ళడం, ఎవరెవరైతే అభ్యర్థులు ఉంటారో ఆ అభ్యర్థుల దగ్గర ఇళ్ళ దగ్గరికి వెళ్ళడం, ఫ్రంట్ లైన్ ఉన్న వాళ్ళు అంటే ఈ రకంగా హింసిస్తున్నారు. హింసించేది రాజహింస చేసేది, రాజహింసకు గురి చేసేది ప్రజాపాలన ఎట్లయితుంది? మీరు రాజ్యహింసకు గురి చేస్తున్నారు మమ్మల్ని, అది ప్రజాపాలన ఎట్లయితుంది? ఎఫ్ఐఆర్లు పెడితే మీరు ఎఫ్ఐఆర్లు పెట్టండి, లేకపోతే మమ్మల్ని జైలు వేయండి. ఎందుకు జైలు వేయండి, ఎందుకు ఎఫ్ఐఆర్లు పెట్టండి అంటే మీకోసం కష్టపడ్డాం కదా, మాకు ఇచ్చే బహుమతి అది, మాకు ఇచ్చే బహుమతి, మమ్మల్ని జైలు వేయండి. అంటే కొంత టైం ఇవ్వండి, రాబోయే రోజుల్లో 40,000 ఉద్యోగాలు కంపల్సరీ నోటిఫికేషన్ రాబోతుందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి రాబో రోజుల్లో ఇప్పుడు చూడండి, నేను మార్చి వరకు 40,000 ఉద్యోగాలు ఇస్తాను అన్నాడు. మార్చి వరకు 40,000 ఉద్యోగాలు అంటే దీంట్లో కుట్ర ఏం దాగింది? దీంట్లో ఒక కుట్ర దాగింది. స్థానిక సంస్థల ఎన్నికలు మార్చి వరకు అయిపోతున్నాయి. అర్బన్ లోకల్ బాడీస్ కానీ రూరల్ లోకల్ బాడీస్ కానీ మార్చి వరకు అయిపోతున్నాయి. అంటే ఇక్కడ కూడా కుట్ర, వాళ్ళ ఎలక్షన్ వరకు కోసం మాత్రమే 40,000 ఉద్యోగాలు అందించిండు. అది ఇంకా మిగతాది ఏమీ లేదు, ఇది మాత్రం కుట్ర. 40,000 ఉద్యోగాలు అనేది కుట్ర, దీంట్లో కుట్ర దాగింది, కుట్ర కోణం దాగింది. అంటే రాబోయే రోజుల్లో కూడా స్థానిక సంస్థలకు ఎన్నికలు రాబోతున్నాయి. సో ఆ ఎన్నికల్లో మేము పోటీ చేస్తాం, కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దింపుతాం అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. సో మరి ఏంటి నిజంగా దాని ప్రభావం ఉంటుందా? ఇక్కడ గద్దె దింపడం అనేది కాదు, ఆల్రెడీ వాళ్ళకి ఇంకా మూడు సంవత్సరాల టైం ఉంది. అప్పుడు తప్పకుండా అది జరిగేది జరుగుతుంది. కానీ అంతకన్నా ముందు స్థానిక సంస్థల ఎలక్షన్లో ఇప్పుడు స్థానికంగా ఉన్న నాయకుల కన్నా వెల్ క్వాలిఫైడ్ పర్సన్స్ మేము ఇక్కడ జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, అర్బన్ లోకల్ బాడీస్లో కూడా ప్రతి దగ్గర పోటీ చేస్తాం. అది కూడా కాంగ్రెస్ వ్యతిరేకంగానే పోటీ చేస్తాం. మాకు ఇచ్చిన ఈ 2 లక్షల హామీని విస్మరించారు. ఒకళ్ళు 2 లక్షల హామీ కాదు, మాకు ఇచ్చిన గ్యారెంటీ కార్డులు ఏంటి, మాకు 5 లక్షల రుణం ఇస్తున్నారు, ఎక్కడుంది? ఆ తర్వాత మా చెల్లెమ్మలకు, మా అక్కలకు స్కూటీలు ఇస్తామన్న రేడుంది, మా అమ్మలకు 2,500 ఇస్తామన్న రేడుంది. ప్రతి దానిపైన ప్రశ్నిస్తాం. ఎందుకు ప్రశ్నిస్తామంటే ఈరోజు ఈ దేశంలో ఆర్థికపరమైన అంశాలపైన, సామాజికపరమైన అంశాలపైన, భారత రాజ్యాంగం పైన, భారత రాజకీయాలపైన అవగాహన ఉన్న వాళ్ళం. మేమే ప్రశ్నించకపోతే ఇంకెవరు ప్రశ్నించాలి? మేము బరాబరి ప్రశ్నిస్తాం. తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో కొట్లాడి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతో ఒక స్థానిక సంస్థల ఎన్నికల్లోపే నోటిఫికేషన్లు ఇవ్వాలి. దాదాపు ఒక 5-6 నోటిఫికేషన్లు ఇవ్వాల్సి ఉంది. ఆ నోటిఫికేషన్లు ఇవ్వని పక్షంలో బరాబరి కొట్లాడతాం. వీళ్ళకి వ్యతిరేకంగా తప్పకుండా పోటీ చేస్తాం, వీళ్ళని ఓడగొడతాం.